ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆఫీస్కి వెళ్తాను. ఇదేంటి జాను అప్పుడే వచ్చేసింది? జై సార్, బయటికి వెళ్తున్నారా? అవును జాను. ఏంటి సార్ లోపల ఆ సౌండ్? ఎక్కడ జాను? నాకేం వినిపించట్లేదు. వినిపిస్తుంది సార్. జాను, జాను. క్రిష్! ఏయ్! క్రిష్! క్రిష్ ఏమైంది క్రిష్? క్రిష్ ఏంటిది? క్రిష్! క్రిష్! క్రిష్ నీళ్లు తాగు. జాను ఏమైంది? చూడండి సార్, పాపం క్రిష్ ఎలా అయిపోయాడో. పాపం, ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అయిపోయాడేంటి? అసలైన ఇంట్లోకి గ్రద్ద ఎలా వస్తుంది సార్? నాకు అదే అర్థం కావడం లేదు జాను. ఎప్పుడూ ఈ చిలుక దాన్ని డిస్టర్బ్ చేసి ఉంటుందని నా అనుమానం. లేదు జాను, గెద్దను ఎవరో తెచ్చి ఇంట్లో వదిలారు. మన ఇంట్లోకి ఎవరు తెస్తారు క్రిష్? ఎవరో తెచ్చి వదలకపోతే గదిలో పెట్టి డోర్ ఎవరు సార్ లాక్ చేస్తారు? అది నిజమే జాను, కానీ ఎవరై ఉంటారు? ఛా, నేను ఇప్పటిదాకా రెడీ అవుతున్నాను పైన. లేదంటే ఇలా జరిగి ఉండేదే కాదు. ఇదంతా ఎవరు కావాలని చేశారు సార్? నిజమే జాను. ఏ వైకుంఠం, వైకుంఠం! సార్ వస్తున్నాను సార్. సార్ చెప్పండి సార్. నువ్వేనా ఈ ఈగల్ని తెచ్చి ఇంట్లో వదిలింది? నువ్వేనా? ఈగలేంటి ఇల్లేంటి సార్? అసలు ఏం జరిగింది సార్? నేను ఇప్పుడే కదా వచ్చాను. క్రిష్ని చంపాలని చూసింది కాక నాటకాలు ఆడుతున్నావా? సార్ నేను కాదు సార్. అతను కాదు. అతను కాకపోతే మరి ఇంకెవరు క్రిష్?
చెప్పు క్రిష్, ఎవరు? నా డౌట్ నువ్వే. నేనా? అవును, నువ్వే ముసుగేసుకొని వచ్చావు. క్రిష్, జై సార్ ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే నేనేగా ఇంట్లో జామర్లు పెట్టాడని చెప్పాను నీకు. అప్పుడు అలా చేసుండొచ్చు, కానీ నా జానుకి దగ్గరైన దాన్ని నేనెందుకు దూరం చేసుకుంటాను? జాను, నువ్వే ఆలోచించు. నీకిష్టమైంది అంటే నాకు ప్రాణంతో సమానం. సార్, ఏంటి క్రిష్ అలా మాట్లాడావు? నిజం జాను, నేను షూ కూడా చూశాను. బ్రౌన్ కలర్ వేసుకొని వచ్చాడు. క్రిష్, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజం జాను, నేను షూ కూడా చూశాను. బ్రౌన్ కలర్ వేసుకొని వచ్చాడు. అవును, నువ్వే ముసుగేసుకొని వచ్చావు. అంటే జై సార్ క్రిష్ని చంపాలని చూసారా? సార్ గురించి నాకు తెలిసింది కొంతే. తన నెగిటివ్ సైడ్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిన్ను కొట్టినా నా కళ్ళల్లోని కన్నీళ్లు తిరుగుతున్నాయి. చూస్తున్నావా అన్నయ్య? మాటలన్న వాళ్ళకి బాధ అయ్యేదు, పడిన వాళ్ళకి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. అది భరించలేకే కీర్తి వదిన చచ్చిపోవాలనుకుంది తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? చచ్చిపోవాలనుకుందా? అమ్మా తులసి, కీర్తికి ఎలా ఉందమ్మా? సమయానికి వాళ్ళ నాన్నే కాపాడారు. క్షణం ఆలస్యమైనా తల్లి బిడ్డలిద్దరి చావుకి ఈ కుటుంబమే కారణమయ్యే వాళ్ళం.